వైసీపీకి మళ్లీ గట్టి షాక్ తగిలింది. పార్టీని వదిలి వెళ్లిపోతున్న సీనియర్ నేతలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరాపాలెం ఉప సర్పంచు వేమిరెడ్డి సురేందర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో తనకెన్నో వేధింపులు, అవమానాలు జరిగాయని, అవన్నీ సహించలేక పార్టీకి రాజీనామా చేశానని ఆయన తెలిపారు. నెల్లూరు నియోజకవర్గంలో త్వరలో టీడీపీ జెండా ఎగురుతుందని గట్టి నమ్మకంతో ఉన్నానని చెప్పారు. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ నెల 14న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వేమిరెడ్డి సురేందర్ రెడ్డి వెల్లడించారు. మరికొందరు సీనియర్ నేతలు కూడా టీడీపీ పార్టీ కండువా కప్పుకోనున్నారు. నుంచి ఉన్నాను. 2014లో సేదరన్న పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను. అంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. తర్వాత సేదరన్న పిలుపు మేరకు 2014లో సేదరన్నతో రావడం, ఆయనతో ప్రయాణించడం, ఆయన గెలుపు కోసం మేము కృషి చేయడం. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలనే ఉద్దేశంతో మన సేదరన్న ఎమ్మెల్యే గారి చేయాలని ఉద్దేశం. ఆ రోజు 2019లో మేము మాకు సంబంధించిన మా వ్యక్తులు ఆయనకి ఎంతో కష్టపడి గెలిపించుకోవడం జరిగినది. 2019 నుంచి 2023 దాకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా దేవరపాలెంలో కనీసం 3 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలతో మా దేవరపాలెం ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. తర్వాత 2023లో సేదరన్న పార్టీ మారిన తర్వాత నేనేంటంటే వైఎస్ఆర్సీపీ మీద అభిమానంతో ఆ పార్టీలోనే కొనసాగడం జరిగింది. చేరిన తర్వాత నుంచి అవమానాలు, అనుమానించడాలు అయినా కూడా భరిస్తూ పార్టీ కోసం ఉన్నాను. ఇటీవల మరీ ఎక్కువైంది. వీటితో విసిగి చెంది సేదరన్నతో ప్రయాణం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి ఆయనతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. ఒక కార్యకర్తని ఏ విధంగా ఆదుకోవాలని తెలిసిన వ్యక్తి సేదరన్న. అతని కుటుంబానికి ఎవరైనా వెళ్ళి పరామర్శించో ఒక 50,000 ₹1,00,000 ఇస్తే ఆ కుటుంబం ఒక ఆనందం చెప్తుంది. అట్లా ఆలోచించకుండా ఒక 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి కేటాయించడం అంటే ఒక కార్యకర్తకు భరోసా ఇవ్వడం. ఇటువంటి నాయకుడు వెనక నడిస్తే రేపు మాలాంటి వాళ్ళకి ఒక ఫ్యూచర్ అనేది ఉంటుంది, కార్యకర్తలకు ఒక భరోసా అనే ఉంటుంది. దీంతో మేము ఆయనతో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఈ నెల 14వ తేదీ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నాం.